Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty and Nifty 2nd February. ఈ రోజు మార్కెట్ లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చాయో అదే విధంగా రేపు మార్కెట్ ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ లిక్విడిటీ ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయో సో ముందుగానే మనం ఇప్పుడు క్లాసెస్ చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ ఐసీటీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే ఎవరైతే వాళ్ళకి ఈ ఐసీటీ కాన్సెప్ట్స్ తెలియవు అనుకున్న వాళ్ళకి అట్ ద సేమ్ టైం కొంతమందికి ఐసీటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ తెలిసినా సరే వాళ్ళు ఇంకా ట్రేడింగ్ చేయడానికి కాన్ఫిడెన్స్గా ఉంటుందన్నమాట. లిక్విడిటీ అనే కాన్సెప్ట్ తెలియకపోవడం వల్ల చాలా వరకు ల్యాగ్ అయిపోయి ఉంటారు. సో అలాంటి పర్సన్స్ ఎవరైనా సరే నేర్చుకోవాలి అనుకుంటే సో నేను ఆ టీచింగ్ కూడా చేస్తుంటాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్నే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెంటనే ఎన్రోల్ అవ్వచ్చు. చాలా తక్కువ ప్రైస్లోని మీకు చాలా అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ అయితే నేర్పిస్తాను. సో దట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్ ఫారెక్స్ కాదు, ఇండియన్ మార్కెట్స్లోని ఐసీటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మీకు నేర్పించబడడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ నెంబర్కి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, లేదనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఉంటుంది, దానికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. సో ఫిబ్రవరి నిన్నే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయండి. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఈరోజు టాపిక్ వెళ్ళిపోతే ఈరోజు ఏమైనా ఎంట్రీ వచ్చిందంటే ఎంట్రీ రాలేదు, బట్ స్టిల్ మంచి సబ్జెక్ట్ పాయింట్స్ చెప్పుకోవడానికి ఈరోజు చాలా 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 ఉన్నాయి. అట్ ద సేమ్ టైం రేపు ఈ వీడియో మీరు ఫుల్ లెంత్లో వీడియో చూస్తే మీకు ఎంట్రీ దొరుకుతుంది, లేదంటే స్టార్టింగ్లోనే మీకు ఎంట్రీ దొరకలేదని చెప్పేసి మీరు వీడియో స్కిప్ చేసి పక్కన పెట్టేస్తే మీరు రేపటి ఎంట్రీ మిస్ అయిపోతారు అన్నమాట. ముందే ఎందుకు చెప్పేస్తున్నానో ఆలోచించుకోండి. ఓకే, సో అలాగని చెప్పేసి స్కిప్ చేసేసి ముందుకెళ్ళిపోతానంటే మీ ఇష్టం. ఎంట్రీయే కావాలనుకుంటే స్కిప్ చేసి ముందుకెళ్ళిపోండి. లేదు సబ్జెక్ట్ ఎలా డీల్ చేస్తుందో ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం తెలుసుకోవాలనుకుంటే ఫ్లోలో వెళ్ళండి. ఓకే, సో రైట్. సో ఒకసారి డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి వస్తే యాక్చువల్లీ ఏం జరిగింది ఏంటి మార్కెట్ అంటే నిన్న సండే అసలు యాక్చువల్లీ హాలిడే ఉంటుంది. కాకపోతే మనకి బడ్జెట్ వల్ల నిన్న కూడా మార్కెట్ అనేది రన్ అయింది. నిన్న మన ఇండియన్ మార్కెట్ పరంగా స్టాక్ మార్కెట్ పరంగా బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఎస్టీటీ ఛార్జెస్ ఇంక్రీజ్ చేయడం వల్ల సో మార్కెట్ అనేది చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యి చాలా డౌన్ఫాల్ గట్టిగా వచ్చింది అనమాట మనకి. ఓకే రైట్. సో ఆల్ ఇండెక్సెస్ అన్ని రెడ్ అయిపోయి అన్ని డౌన్ఫాల్ క్రియేట్ అయింది. ఓకే రైట్, చాలా వరకు మంచిగా డౌన్ఫాల్ అయిపోయింది. రైట్. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఆల్రెడీ మార్కెట్ చూసుకుంటే నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే అన్ని డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. డౌన్ ట్రెండ్ ఉన్నది. కాకపోతే ఏంటంటే యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ ఉన్నదన్నమాట. మనం ప్రీ మార్కెట్లో థర్స్డే ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నమాట. అక్కడ 2-3 days అయిపోయింది అనమాట. ఆ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఆగింది. 3 days అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి 3 గ్రీన్ క్యాండిల్స్ ఉంది కదా, ఆ 3 days అక్కడ అంటే ఏం లేదు, మార్కెట్లో న్యూస్ కోసం మార్కెట్ వెయిట్ చేసింది అనమాట. ఎలాంటి న్యూస్ వస్తుందో ఆ న్యూస్ బట్టి రియాక్ట్ అవుతుందో అని చెప్పేసి ఆ 3 days కన్సాలిడేట్ అయిపోయింది అనమాట. రైట్. తర్వాత ఏమైంది, నిన్న మంచి డౌన్ఫాల్ వచ్చేసింది. రైట్. అయితే తర్వాత నిన్నే మళ్ళీ ఇంకోటి ఏం జరిగిందంటే చాలా పెద్ద డౌన్ఫాల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ లో ఉంది కదా, ఈ లో కూడా వన్ ఆఫ్ ది లిక్విడిటీ అన్నమాట. ఈ లో దగ్గర నుంచి మంచి స్వీప్ వచ్చింది అనమాట, చాలా క్లీన్ స్వీప్ వచ్చింది అనమాట మనకి. ఓకే, మీకు షార్ట్ టైం ఫ్రేమ్లో తీసుకొని చూపిస్తాను. ఓకే, సో చూడండి ఈ లో ఉంది కదా, ఈ లో దగ్గర నుంచి చాలా మంచి స్వీప్ వచ్చింది అనమాట. అయితే ఇక్కడ నుంచి బుల్లిష్ వెళ్ళిపోతాం అంటే బుల్లిష్ ఏం వెళ్ళాం, బుల్లిష్ ఎక్కడ వెళ్ళాం. ఏంటంటే జస్ట్ మార్కెట్లో ఒక చిన్న స్వీప్ జరిగింది. ఆ స్వీప్ ని ఎలా ట్రీట్ చేయాలి ఏంటో చూస్తాం అన్నమాట. అయితే ఈరోజు ఏం జరిగింది, ఎర్లీ మార్నింగ్ జస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది. అయితే మీరందరూ మార్కెట్ నిన్న డౌన్ ట్రెండ్ ఉన్నది కదా, డౌన్ ట్రెండ్ చూడడానికి రెడీ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎర్లీ మార్నింగ్స్ చాలా మంది డౌన్ ట్రెండ్, బట్ అలా కాదు. ట్రెండ్ ఇలా రెడ్ క్యాండిల్స్ పడ్డాయి కదా, ఇంక నెక్స్ట్ రోజు కూడా అన్ని డౌన్ ట్రెండ్ పడిపోతే అలా కాదు. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది నేర్చుకోవాల్సింది. ఓకే, సో ఏంటో సబ్జెక్ట్ అంటే డిస్కౌంట్ విక్. ఓకే, ఈ డిస్కౌంట్ వీక్ అనే టాపిక్ ఆల్రెడీ ఇంత ముందు ఒకసారి ఎప్పుడో 2 months బ్యాక్ ఎప్పుడో చెప్పినట్టు మనం మళ్ళీ ఈరోజు ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి ఈరోజు మళ్ళీ ఆ టాపిక్ గురించి చెప్తాను అనమాట. కాకపోతే మీకు డిస్కౌంట్ వీక్ అనే టాపిక్ మీ బేసిక్ కంటెంట్స్లో కూడా మీకు ఈ టాపిక్ గురించి చెప్పాను అనమాట. సో ఏంటి డిస్కౌంట్ వీక్, మీకు ఏంటి ఈ పాయింట్ డే టైం ఫ్రేమ్లోని ఇక్కడ స్వీప్ అయిందని చెప్పాను కదా, ఆ స్వీప్ అయిన ఆ విక్కే చాలా అది కూడా ప్రైజ్ మాట, వన్ ఆఫ్ ది ప్రైజ్ మాట. ఇది కూడా ఈ ప్రైజ్ని కూడా రీడ్ చేసే కెపబిలిటీ మనకు ఉండాలన్నమాట. ఎలా రీడ్ చేస్తాం ఏంటని చూస్తే అది డిస్కౌంట్ విక్ అనమాట. ఐసీటీలో వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఇది కూడా డిస్కౌంట్ విక్. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. నిన్న మార్కెట్ ట్రెండ్ చూసి మీరు డౌన్ సైడ్ ఎంట్రీస్ పెడుతుంటారు.
నేనైతే ఏమీ చేయట్లేదు, జస్ట్ ఏంటంటే వెయిట్ చేస్తున్నాను. నేను ఎప్పుడు దూకను మార్కెట్లో దూకకుండా లైక్ మనకు కంఫర్టబుల్గా ఎంట్రీ వస్తేనే ప్లాన్ చేసుకుంటా తప్ప లేకపోతే ప్లాన్ చేయను. అలాగని చెప్పేసి ఎంట్రీ వచ్చిందంటే నేను రాలేదు. జస్ట్ ఏంటంటే నేను వేరే లైక్ స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్, స్వింగ్ స్టాక్స్ నేను చేసుకుంటూ ఉంటాను. ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలోని లైక్ ఇండెక్స్లోని ఏదైనా మంచి ఎంట్రీ వస్తేనే, లైక్ మంచిగా పాసిబుల్ ఎంట్రీ వచ్చి నాకు స్టాప్ లాస్ సరిగ్గా వస్తేనే నేను పెట్టుకుంటాను అనమాట. ఈ రోజు కూడా లైక్ ఏంటంటే చూసాను, ఎంట్రీ రాలేదు. ఎంట్రీ రాకపోయినా సరే లైక్ చూసుకుంటే అందరూ డౌన్ సైడ్ పరిగెడుతుంటారు. బట్ నేను మాత్రం అంటే నేను వెయిట్ చేసానని చెప్పను. నేను ఒక్కడనే డిఫరెంట్గా ఉన్నాను, మిగతా వాళ్ళందరూ ఒకళ్ళు ఉంటే అలా నేను చెప్పట్లేదు. నేను సబ్జెక్టు వైజ్ ఇక్కడ ఎలా ఉన్నది ఇప్పుడు చూపిస్తాను. సో ఈ విక్ ఉంది చూడండి, ఈ విక్ నేను డిస్కౌంట్ విక్ అని అంటారు అనమాట. సో ఈ విక్కి ఇలాగా ఒక ఏమంటారు దీన్ని, ఫిబొనాచి రిట్రేస్మెంట్ తీసుకుంటాం అనమాట. ఈ ఫిబొనాచి రిట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత ఈ 0.5 ఉంది కదా, ఈ 0.5 అబోవ్ ఉన్నదంతా ప్రీమియం, ఈ 0.5 బిలో ఉన్న ఏరియా అంతా డిస్కౌంట్. దీన్నే ప్రీమియం డిస్కౌంట్ ఏరియాస్ అంటారు అనమాట. అయితే ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ డౌన్ సైడ్ ర్యాలీ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ ఇక్కడ చూసుకుంటే 0.3 ఏరియా దగ్గర నుంచి అప్ సైడ్కి మళ్ళీ రియాక్ట్ అయింది. ఓకే రైట్, నేనైతే లైక్ అప్ సైడ్కి వెళ్ళలేదు, డౌన్ సైడ్కి వెళ్ళలేదు. లైక్ నేను అనుకున్నాను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లైక్ ఇక్కడ ఇది బ్రేక్ అయిపోతుందేమో అని చూసాను. బట్ బ్రేక్ అయిపోతుంది అనుకున్నా సరే లైక్ ఇంకా బేరిష్కి వెళ్ళడానికి ఇది సిద్ధం పడలేదు. బికాజ్ ఏంటంటే నాకు లిక్విడిటీతో ఎంట్రీ అక్కడ పాసిబిలిటీ రాలేదు. అయితే ఇదేం జరిగింది, లైక్ ఈ డౌన్ సైడ్కి వచ్చి డీప్ డిస్కౌంట్కి వచ్చి ఇది ప్రెసెంట్ డేలో, ఓకే ప్రెసెంట్ డేలో ఈ ప్రెసెంట్ డేలో దగ్గరే మనకి ఇక్కడ ఏంటంటే 58,000 ఏరియా. 58,000 అంటే సైకలాజికల్ గా చాలా ఇంపార్టెంట్ నెంబర్ ఇన్ ఆప్షన్స్, లైక్ ఇండెక్స్ లో సైకలాజికల్ ఇంపార్టెంట్ నెంబర్స్. ఇక్కడ హెవీ ఓఐస్ ఉంటన్నమాట. సో ఈ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ ఇక్కడ చూసుకుంటే రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయినా సరే నేనేం బుల్లిష్కి వెళ్ళిపోలేదు, అలాగని చెప్పేసి బేరిష్ లేదు. ఓకే, సో డీప్ డిస్కౌంట్ వచ్చింది. డీప్ డిస్కౌంట్ ఏరియా దగ్గర నుంచి లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తాం చూడండి. లైక్ ఇప్పుడు ఓకే, ఇది ఒక పుల్ బ్యాక్, ఈ పుల్ బ్యాక్ లో ఇంటర్నల్ పుల్ బ్యాక్. ఓకే, ఇంటర్నల్ లాస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రమ్ పుల్ బ్యాక్. అయితే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నది, లైక్ ఇది చూసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్. ఇక్కడ మీరేమో స్వీప్ అయింది, ఇక్కడ చూస్తే స్వీప్ అయింది రైట్. మీరు ఇక్కడ బేరిష్కి వెళ్తారంటే నేనైతే వెళ్ళను. ఇక్కడ మోస్ట్ మెయిన్లీ లైక్ ఇండ్యూస్మెంట్ తీసుకొని చాలా మంది ఏంటంటే బేరిష్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఓకే, బట్ నేను వెళ్ళను. నేను ఎందుకు వెళ్ళనంటే ఇంకో మెయిన్ కన్ఫర్మేషన్ మిగిలిపోయి ఉన్నాను. ఆ మెయిన్ కన్ఫర్మేషన్ ఏంటి అనేది నేను ఇక్కడ ఎక్స్పోజ్ చేయలేను. బికాజ్ అది చెప్పాను కదా, నేను నా కోర్స్ కంటెంట్లోనే చెప్పేది తప్ప బయట యూట్యూబ్లో ఎక్స్పోజ్ చేసేది కాదు. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ ఎందుకు మనం ఎంట్రీ తీసుకోకూడదో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటికే అర్థం కాకపోతే వెళ్ళి 1 మినిట్ టైం ఫ్రేమో లేకపోతే ఏదైనా ఫ్యాక్టర్స్ చూసుకోండి. ఫ్యాక్టర్స్ పాయింట్ ఉంటుంది కదా, ఆ ఫ్యాక్టర్స్ ఉన్నాయో లేవో చూసుకోండి అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే స్వీప్ అయినా సరే నేను ఇక్కడ వెళ్ళను. ఓకే రైట్, సో ఆ విధంగా చూసుకుంటే ఇది డౌన్ సైడ్కి వచ్చింది అనమాట. లైక్ స్వీప్ అయ్యి ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే ఇది లైక్ ఒక ఫేక్ స్వీప్ అనమాట. ఓకే, ఇది ఇండ్యూస్మెంట్ అనుకుంటారు. చాలా మంది ఏంటంటే ఇది ఇండ్యూస్మెంట్ అయ్యి ఇంకా మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ ట్రేడ్ చేయడానికి చూస్తారన్నమాట. ఓకే, బట్ మెయిన్ ఇంపార్టెంట్ కన్ఫర్మేషన్ లేదు. సో మీరు కూడా ఇలాంటివి నేర్చుకోవాలనుకుంటే చెప్పాను కదా, లైక్ మీరు కూడా నా లైక్ రీసెంట్గా నేను బ్యాచ్ స్టార్ట్ చేశాను February 1st. సో మీరు కూడా ఇంకా డెప్త్ కాన్సెప్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సింది. మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. సో కాలర్ వాట్సాప్ చేస్తే మీ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఈ ఎంట్రీ అనేది ప్లాన్ చేయకూడదు. ఈ ఎంట్రీ అని ప్లాన్ చేయాలి. తర్వాత ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే 1 మినిట్ టైం ఫ్రేమ్ తీసుకెళ్తాం. ఇక్కడ రిట్రేస్మెంట్ వచ్చింది కదా, లైక్ ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అని చెప్పాను కదా ఇంటర్నల్ గా. సో ఒక ఇలా రిట్రేస్మెంట్ వస్తుంది. ఈ రిట్రేస్మెంట్ వస్తున్న తర్వాత లైక్ మీకు ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్ తీసుకెళ్తాం. ఓకే, సో ఈ డిస్కౌంట్ విక్ లైక్ డిస్కౌంట్ విక్ ఏరియా దగ్గర నుంచి లైక్ ఓకే డిస్కౌంట్ ఏరియా దగ్గర నుంచి లైక్ అప్ సైడ్కి ఇలా ట్రావెల్ అయింది కదా, లైక్ డీప్ డిస్కౌంట్ ఏరియా దగ్గర నుంచి అప్ సైడ్ ఏంటి ఎలా వచ్చింది. ఓకే సారీ లైక్ అంటే అదే ఈ లో ఏంటబ్బా బ్రేక్ అయిపోయిందని చూస్తున్నాను. ఇది ప్రెసెంట్ డేలో కదా. సో ఓకే రైట్, అయితే లైక్ ఈ డీప్ డిస్కౌంట్ ఏరియా దగ్గరికి వచ్చి ఈ 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్ ని స్విచ్ చేసి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఓకే, చాలా మంది ఏంటంటే ఇక్కడ బేరిష్ ఎంట్రీ ప్లాన్ చేస్తారు. బట్ నేనేం చేశానంటే నేను బేరిష్ ఎంట్రీకి వెళ్ళాను. బికాజ్ నాకు ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ కన్ఫర్మేషన్ ఇక్కడ రాలేదు. అయితే మీరు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇటు సైడ్ మార్కెట్ ఇలాగా స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటాం. 1 మినిట్ టైం పుల్ బ్యాక్. ఓకే, ఇక్కడ ఈక్వల్ లోస్ క్రియేట్ చేసింది మార్కెట్. ఇది మెయిన్ ఎంట్రీ. ఓకే, ఎంట్రీ రాలేదు. లైక్ మెయిన్ ఎంట్రీ అంటే లిక్విడిటీ పాయింట్ అన్నమాట. మెయిన్ లిక్విడిటీ పాయింట్ ఈక్వల్ లోస్.
ఓకే 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం ఈక్వల్ లోస్ వచ్చాయన్నమాట మనకి. ఓకే ఈక్వల్ లోస్. సో ఈ ఈక్వల్ లోస్ దగ్గర నుంచి మార్కెట్ లిక్విడిటీ స్వీప్ చేసి, అయితే ఈక్వల్ లోస్ లిక్విడిటీ స్వీప్ కూడా మనం ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ క్లోజింగ్ చూసుకోవాలన్నమాట. ఆ ఈక్వల్ లోస్ ఎక్కడ వచ్చాయి, ఇదిగోండి ఇక్కడ వచ్చాయన్నమాట. ఓకే అయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ ఈ 2 ఈక్వల్ లోస్ కింద పైన క్లోజ్ అయిపోయింది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది మంచిగా క్లోజ్ అయింది. కానీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ ఎలా చూస్తాం ఇక్కడ, లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఈ డౌన్ సైడ్ వస్తుంది కదా. సో ఈ డౌన్ సైడ్ చూసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యారెక్టర్ హై ఇక్కడ ఎక్కడో ఉన్నది. సారీ 15 మినిట్స్ అంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ హై ఇక్కడ ఉన్నదన్నమాట. సో ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన తర్వాతే మనకి లిక్విడిటీ కన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు తర్వాత ఏంటంటే బుల్లిష్కి వెళ్ళాలి. అయితే ఒకటి ఎక్కడ వరకు వెళ్ళేంత వరకు మనకి మార్కెట్ మనకి ఇంటికి రాలేదు కదా అంటే కొన్నిసార్లు ఎలా వస్తుంది, కొన్నిసార్లు అయితే లక్కీగా లైక్ ఏమంటారు దాన్ని, కొన్నిసార్లు లక్కీగా ఇప్పుడు ఇది ఉంది కదా ఈ దగ్గరలోనే ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చేలాగా అక్కడ కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. మరి ఏం చేస్తాం, మన బ్యాడ్ లెక్క అలా ఉంటే మనం ఏం చేయలేం. ఇక్కడ ఎక్కడో హై ఉన్నది, ఈ దరిదాపుల్లో ఎక్కడో కొత్త హై అంటే హై క్రియేట్ చేయలేదు అనమాట. సో ఇక్కడ స్వీప్ అయ్యింది, అక్కడ ఈ ఏరియాలో ఎక్కడైనా హై క్రియేట్ చేసింది అనుకోండి, స్వీప్ చేసింది అనుకోండి, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్లో తీసుకుంటారు, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్లో తీసుకుంటారు. సో మార్కెట్ మళ్ళీ ఏరియా ఇక్కడ ఎంట్రీ అయిపోతారు అనమాట. బట్ మన చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఇక్కడ ఉన్నది, అక్కడ రాలేదు కాబట్టి లైక్ చాలా దూరం ఉంది కాబట్టి సెట్ అవ్వలేదు మనకి. ఓకే సో ఆ విధంగా ఏంటంటే ఓకే వాటర్ మేబీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది మొత్తానికి వచ్చింది మనకి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా సరే తర్వాత మళ్ళీ మార్కెట్ ఏంటంటే లైక్ ఈ ఎక్స్ట్రీమ్ కి లైక్ ఈ ఏరియాకి రాకుండా మార్కెట్ అనేది అప్సెట్ షూట్ ఆఫ్ అవుతుంది. ఓకే సో ఓకే వాట్ ఎవర్ మేబీ లైక్ ఇది మాట ఈ వే ఆఫ్ లిక్విడిటీ, ఇది కరెక్ట్ లిక్విడిటీ. ఈ లిక్విడిటీని ఎందుకు నమ్మొచ్చు అంటే దీనికి కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉన్నది. ఆ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటో అది పక్కన పెట్టేస్తాను. మెయిన్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ ఇది కూడా వన్ ఆఫ్ ది స్వీప్ మాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా వన్ ఆఫ్ ది స్వీప్. ఓకే సో ఈ డిస్కౌంట్ విక్, ఆ డిస్కౌంట్ విక్ ఏరియా దగ్గర నుంచి డిస్కౌంట్ విక్ ఇక్కడ బుల్లిష్ గా ఉన్నది డిస్కౌంట్ విక్. సో ఆ డిస్కౌంట్ విక్ ఏరియా దగ్గర నుంచి ఫామ్ అవుతున్న లిక్విడిటీ మాట ఇంటర్నల్ గా. సో దీన్ని నమ్మాలి నేను మెయిన్, ఇది కాదు ఇటువైపు కాదు, ఇది మాట మెయిన్. సో అది ఎందుకంటే లైక్ డే టైం ఫ్రేమ్ లో చెప్పాను కదా ఆల్రెడీ ఇక్కడ ప్రీవియస్ గా ఈ లోన్ ని నిన్న స్వీప్ చేసి అప్సైడ్ క్లోజ్ చేసింది అనమాట. సో చాలా మంది ఏంటంటే స్ట్రేంజ్ గా ఈ విక్ ని వదిలేస్తారు, బట్ ఈ విక్ లో చాలా సబ్జెక్ట్ ఉందన్నమాట. ఓకే ఆ సబ్జెక్ట్ చూసారా అలా డీల్ చేస్తాం ఈరోజు మనం. ఓకే సో ఆ విధంగా ఏంటంటే లైక్ ఇది అప్సైడ్ ర్యాలీ అవుతుంది. ఓకే సో అది మాట యాక్చువల్లీ ఎంట్రీ రాలేదు, ఇక్కడ ఎంట్రీ వస్తుందని చూసాను. కాబట్టి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయిన తర్వాత మార్కెట్ మళ్ళీ డీప్ రాలేదు. డీప్ గా లైక్ అంటే డీప్ అనే సెన్స్ కాదు, లైక్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్ ఇక్కడ చాలా వదిలేసింది. ఇక్కడ కిందకు వస్తుందేమో చూసాను, లైక్ ఇది చూడండి ఈ ఏరియాస్కి వస్తుందేమో చూసాను, బట్ రాలేదు. ఓకే వాటర్ ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్ లో మీకు ఎంట్రీ, మీరు రేపటి ఎంట్రీ మార్కెట్ కోసం ఎంట్రీ కావాలనుకుంటే ఇప్పుడు మొత్తం వీడియో చూడాలి, లేదంటే మీకు మిస్ అయిపోతారని ఆ ఎంట్రీ గురించి ఇప్పుడు మాట్లాడదాం. రేపటి మార్కెట్ గురించి మాట్లాడేసుకుందాం ముందే. ఓకే సో అదే లైక్ ఇది అర్థమైంది కదా, డిస్కౌంట్ విక్ దేని నుంచి మార్కెట్ని ఎలా రీచ్ చేసాం అర్థమైంది కదా. సో రేపటి మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. రేపటి మార్కెట్లో మనకి ఇది ఆర్డర్ బ్లాక్, సింపుల్ ఆర్డర్ బ్లాక్, చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్. ఓకే సో ఆల్రెడీ అంటే లైక్ ఇందాక మనం ఎంట్రీ ప్లాన్ చేద్దాం అనుకుంటే రాలేదు అనమాట. అంతే ఎంట్రీ ప్లాన్ చేద్దాం అనుకుంటే రాలేదు, అది ఇంకా ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది కదా మనకి. ఇదిగోండి అంటే ఇంబ్యాలెన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే యాక్చువల్ చెప్పాలంటే ఫేర్ వాల్యూ గ్యాప్ అయితే ఫిల్ అయిపోయింది. బట్ ఏంటంటే నేను క్యాండిల్ కూడా లైక్ ఈ క్యాండిల్ టచ్ చేస్తేనే ఇంకా బాగుంటుంది, లైక్ క్యాండిల్ టచ్ చేసింది అనుకోండి డీప్ డిస్కౌంట్ వచ్చినట్టు. సో దీన్ని కూడా వన్ ఆఫ్ ది ఇంబ్యాలెన్స్ కింద పరిగణిస్తాను. సో అందుకే నేను లైక్ దీని దగ్గరికి వచ్చేంత వరకు రేపు ఎంట్రీ అవుతాను. బట్ ఎలా ఎంట్రీ అవుతాం ఏంటనేది ప్లాన్ చెప్తాను చూడండి. ఓకే సో యాక్చువల్ చెప్పాలంటే మార్కెట్ ఇప్పుడు అప్సైడ్కి వెళ్ళిపోయింది కదా, మరి కిందకు వస్తుందా రాదా అంటే లైక్ చూసుకుంటే లైక్ ఇక్కడ 1 అవర్ టైం ఇక్కడ ఎక్కడ ఇంబ్యాలెన్స్ ఏం లేవు. ఎక్కడ చూడండి ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది, బట్ ఇంబ్యాలెన్స్ పైన క్లోజ్ అయింది. ఓకే వాటర్ మేబీ రేపు మార్కెట్ అనేది ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తాయి. ఓకే ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తుందో రాదో తెలియదు, లేదా పెద్ద వాలటాలిటీ క్యాండిల్ పడిపోతే ఏరియాకి వస్తుంది, లేదా గ్యాప్ డౌన్ అయినా ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చినా మనకు అదృష్టం ఉంటుంది అన్నమాట. లైక్ ఎంట్రీ తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. సో అది మరి మీరు దేవుడిని కోరుకోండి, మీకు కిందకి రావాలి, అది మార్కెట్ రేపు కిందకి రావాలని దేవుడిని కోరుకోండి. లేదు మార్కెట్ పైకి వెళ్ళిపోతే ఓకే, మార్కెట్ పైకి వెళ్ళిపోయినా సరే ఈ ట్రెండ్ లో ఏదో ఒక వాల్యూ తీసుకొని లైక్ ఏంటంటే బుల్లిష్ ఎంట్రీ వాల్యూ తీసుకొని వెళ్తుంటారు అన్నమాట. లైక్ అది ఓకే సో కిందకి వచ్చింది అనుకోండి, ఇది మంచి స్టాప్ లాస్ అన్నమాట. ఇది చాలా 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 ఇంపార్టెంట్ స్టాప్ లాస్ అన్నమాట మనకి. సో లేదు అనుకుంటే ఇంకో విధంగా కూడా రీచ్ చేయొచ్చు రేపటి మార్కెట్. లైక్ ఇక్కడ పుల్ బ్యాక్ 50 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్, మళ్ళీ 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడికి వస్తుంది అనమాట. సో అట్ ద సేమ్ టైం ఆ 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్ ఇది 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ కూడా మళ్ళీ ఈక్వల్ లోస్ క్రియేట్ చేస్తుంది.
సో ఈ ఈక్వల్ లోస్ కింద కూడా మళ్ళీ ఈ లిక్విడిటీ ఉందన్నమాట. ఆ ఈక్వల్ లోస్ కింద లిక్విడిటీ ఉన్నది, ఆ ఈక్వల్ లోస్ కింద మనకు ఆర్డర్ బ్లాక్ కూడా ఉన్నది. ఇన్ కేస్ మీరు ఒకవేళ డైరెక్ట్గా ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవ్వను అనుకున్నా సరే, అవ్వను అనుకున్నా సరే, డైరెక్ట్గా ఎంట్రీ అవ్వను అనుకున్నా సరే, లైక్ ఇన్ కేస్ లైక్ సేమ్ డిట్టో లాజిక్, లైక్ ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నదా, ఈక్వల్ లోస్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఇక్కడ కూడా ఈక్వల్ లోస్ ఉన్నాయి. 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ స్వీప్ అయ్యి లైక్ అప్ సైడ్ క్లోజ్ అయ్యి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే, ఓకే 1 minute టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే అప్పుడు ఇక్కడ నుంచి కూడా కన్ఫర్మేషన్ తీసుకొని బుల్లిష్ సైడ్ అవ్వచ్చు. ఈ లాజిక్ మీకు ఎప్పుడు ప్రతిరోజు చెప్తున్నదే, సో మీకు ఈజీగా అర్థమైపోతుంది అని అనుకుంటున్నాను. సో అర్థమైంది కదా, లైక్ ఇది ఆర్డర్ బ్లాక్ ఏరియా, ఈ గ్రీన్ కలర్ ఆ ఆర్డర్ బ్లాక్ పైన ఈక్వల్ లోస్ అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫర్ లాస్ట్ ఫుల్ బ్యాక్ లిక్విడిటీ ఏరియా. ఓకే, సో అక్కడ కూడా లిక్విడిటీ తీసుకుంటే కన్ఫర్మేషన్, సెకండ్ కన్ఫర్మేషన్ కూడా ఎక్కడి నుంచి కూడా బుల్లిష్ గా టోటల్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. అంటే లైక్ అంటున్నాను. సో అది మాట. అట్ ద సేమ్ టైం ఇది ఎక్కడి నుంచి వస్తుంది, 58,000 ఏరియా. మీరు ఇక్కడ చూసారా ఈ క్యాండిల్, నేను ఎందుకు ఇంపార్టెంట్ అంటే 58,000 ఏరియా క్యాండిల్ రిజెక్షన్. ఓకే, సో అన్ని ఫ్యాక్టర్స్ ఎలా కలుపుతున్నాను ఇక్కడ చూసారా, మీరు ఒక ఫ్యాక్టర్ మీద వెళ్ళిపోవట్లేదు నేను ఇక్కడ, లైక్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, లిక్విడిటీ కలుపుతున్నాను, డిస్కౌంట్ విత్ కలుపుతున్నాను, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, లైక్ అంటే ఈ సబ్జెక్ట్ ఆషామాషి కాదు. ఆ ప్రతిరోజు మనకి ఎంట్రీ వచ్చాల్సిన అవసరం లేదు, వచ్చిన రోజు అసలు మామూలుగా ఉండదు మనకి. లైక్ 1:5 1:6 ఆర్ రిస్క్ రివార్డ్ అంటే ఇంకా కళ్ళు మూసుకొని ఎంట్రీ టార్గెట్ వరకు ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు నాకు ఇది లైక్ అనుకున్నాం లైక్ అంటే లైక్ ఈక్విటీ పరంగా అంటే లైక్ ఇది ఏంటంటే ఆప్షన్స్ కాబట్టి ఇంత పెద్ద స్టాప్ లాస్ మనం ఇవ్వలేము. లైక్ ఆప్షన్స్ కాబట్టి లైక్ ఇది పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. అలాగని చెప్పేసి ఇది స్టాప్ లాస్ హిట్ అవుతుందంటే ఏమో బ్యాడ్ లక్ కొద్ది హిట్ అయినా హిట్ అవ్వచ్చు. ఈ బ్యాడ్ లక్ హిట్ అయింది అనుకోండి, ఇది పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. ఓకే, అదే ఈక్విటీ అనుకోండి, జనరల్ గా మనకి ఈక్విటీ అనుకోండి, ఇప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ పొరపాటున ఇలా వచ్చింది అనుకోండి, వస్తే లైక్ ఈ స్టాప్ లాస్ ఇలా ఇచ్చేస్తాను, కళ్ళు మూసుకొని ఫస్ట్ టార్గెట్ ఇది ఇలా పెట్టుకుంటాను, సెకండ్ టార్గెట్ లైక్ నెక్స్ట్ లిక్విడిటీ పాయింట్ ఆర్ ఇంబ్యాలెన్స్ ఎక్కడ ఉన్నది, లైక్ ఇక్కడ ఉంది, ఇక్కడ వరకు లైక్ ఈ ఫేర్ వాల్యూ గప్ వరకు వెళ్తాం, లేదు అది కూడా కాదు, ఇది ఉంది ఇక్కడ ఉంది కదండి, ఈ ఇక్కడ వరకు వెళ్ళిపోవచ్చు కళ్ళు మూసుకొని. టార్గెట్ ఏదో చిన్నగా 10 పాయింట్లు 20 పాయింట్లు 30 పాయింట్లు తీసుకొచ్చాం కాదు, 10 పాయింట్లు 20 పాయింట్లు ఎవరైనా సరే చేస్తారండి. లైక్ ఆప్షన్స్ ఇప్పుడు ఎవరైనా సరే 10th క్లాస్ పిల్లలను కూడా తీసుకొచ్చి ఒక పుట్ కాల్ ఆప్షన్ తీసుకుంటే ఓ 10 పాయింట్లు అటు పెరగడం, 10 పాయింట్లు ఇటు పెరగడం, అప్ సైడ్ డౌన్ సైడ్ పెరగడం పెద్ద వింతేం కాదు, అది మార్కెట్ కాదు. మీరు అంటే లైక్ అది స్కాల్పింగ్ పవర్ అదే అనుకున్నా సరే, అది ఏమవుతుందంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంటుంది. లైక్ అక్కడ ఇంప్రూవ్మెంట్ చూడరు, అండ్ అట్ ద సేమ్ టైం ఒక్క రోజు చాలు మొత్తం వచ్చిన ప్రాఫిట్స్ అన్ని పోవడానికి. ఆప్షన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇది లైక్ ఏంటంటే ఈక్విటీ గురించి మాట్లాడుతున్నాను. ఈక్విటీ అయినా సరే 1:3 అబోవ్ వస్తేనే మీరు సస్టైనబిలిటీ ఉండగలరు. ఆ 1:3 అబోవ్ రిస్క్ రివార్డ్ వచ్చే సస్టైనబిలిటీ రావాలి అంటే కంపల్సరీ మనకి ఈ కాన్సెప్ట్ వచ్చి ఉండాలి మనకి. ఓకే, సో లైక్ నేను రెగ్యులర్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇండికేటర్స్ బై చేసుకుంటాం అంటే మీరు ఎప్పటికీ ఆ విధంగా సక్సెస్ కాలేదు, బికాజ్ ఆల్రెడీ అవి చూసి వచ్చారు చాలా మంది. బట్ అప్కమింగ్ బూమింగ్ సబ్జెక్ట్ ఇది, అప్కమింగ్ బూమింగ్ సబ్జెక్ట్ అని కాదు, లైక్ చాలా టాపిక్ ఇది, చాలా మంచి టాపిక్ ఇది, సో మిస్ చేసుకోకండి. అండ్ అట్ ద సేమ్ టైం నేను వీడియోస్ పెడుతున్నా సరే పెద్దగా యూజ్ రావట్లేదు, లైక్ అందుకే నాకే లైక్ ఇప్పుడు నిఫ్టీ చెప్దామన్నా సరే చెప్పి వేస్ట్ ఎందుకు, లైక్ ఎంత పెద్ద లైక్ వీడియో లెంగ్త్ 30 minutes 40 minutes నీట్గా చెప్పి పెడితే ఎవరు ఎక్కువ చూడట్లేదు, చూసిన వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు. లైక్ ఎవరికైతే ఉపయోగపడిన వాళ్ళు లైక్ చేయట్లేదు. నాకు ఇంక ఎంకరేజ్మెంట్ ఎక్కువ వస్తుంది. లాస్ట్ వీక్ సాటర్డే ప్రొపల్షన్ బ్లాక్ థియరీ పెట్టాను, ఎంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. లైక్ చూసారు కానీ లైక్స్ చేయలేదు దాంట్లో కూడా, మరి నేను ప్రతిరోజు అడగలేను కదా. ఓకే, సో అది మాట. సో రేపటి మార్కెట్ గురించి, ఇన్ కేస్ రేపు మార్కెట్ ఒక ఫ్లాట్ గా ఓపెన్ అప్ సైడ్ ర్యాలీ అయిపోతే బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. లైక్ బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నా, అప్ సైడ్ ఒక లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకున్నా. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే మనకి ఇక్కడ ఇది ఆర్డర్ ఫ్లో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఇక్కడ నుంచి రిట్రేస్ అవ్వచ్చు, రిట్రేస్ అవుతుంది. బట్ మార్కెట్ మళ్ళీ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. బట్ అక్కడ ఎక్కడో రిట్రేస్ అయితే ఇక్కడ వరకు రావడం అనేది చాలా టైం పడుతుంది. కాబట్టి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇలా గ్యాప్ అప్ ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయింది అనుకోండి, రేపటి మార్కెట్ వరకు డౌన్ ట్రెండ్ ఉండే పాసిబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది. నేనైతే కోరుకుంటుంది ఏంటంటే లైక్ గ్యాప్ డౌన్, అంటే భారీ గ్యాప్ డౌన్ కాదు, స్లైట్ గ్యాప్ డౌన్ లేకపోతే ఫ్లాట్ గా ఓపెన్ డౌన్ సైడ్ వస్తే ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీని మిస్ చేసుకోకుండా ఉండడం బెటర్ అని చెప్పి, అదే బాగుంటుందని చెప్తున్నాను. ఓకే, సో అది మాట ఈరోజు టాపిక్ గురించి. నిఫ్టీలో కూడా సేమ్ డిస్కౌంట్ వీక్ అలాగే ఉన్నది. ఇప్పుడు ఇది ఎక్స్ప్లెనేషన్ తీసుకెళ్ళి మీరు దానికి అప్లై చేసుకోండి. నేను చెప్పను, ప్రతిదీ నేను చెప్తే ఏమవుతుందంటే మీకు లైక్ సింపుల్గా స్పూన్తో నోట్లో పెట్టినట్టు అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయాలి. మీరు ట్రై చేస్తేనే మీకు వస్తుంది.
ఓకేనా? రైట్. సో ఈ వీడియోలో అయితే ఎంతవరకు ఫ్రెండ్స్. సో మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, సో ఇలాంటి కంటెంట్ మీకు కావాలి అనుకుంటే, ఎవరైనా సరే ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే, సో నాకు డోంట్ మిస్ లైక్ ఫిబ్రవరి 1 లైక్ నిన్న స్టార్ట్ చేయడం అంటే జస్ట్ ఇంకా స్టార్టింగ్ అనమాట. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది, లేదా ఈ నెంబర్కి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో రైట్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.